అందరికీ నమస్కారం. ఒక చిన్న ఊర్లో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతనిది ధనుస్సు రాశి. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడేవాడు. కానీ అదృష్టం మాత్రం ఎప్పుడూ చివరి నిమిషంలో తిరగబడేది. ఎంత ప్రయత్నం చేసినా కాస్త విజయం వస్తుందనుకుంటే దాని ముందు అడ్డంకి వచ్చేది. అతను మనసులో దేవుడిని చూసి చెప్పుకున్నాడు, ఓ భగవంతుడా, నాలో తప్పేముంది? ఎందుకు ప్రతిసారి నా చేతిలోని అవకాశం జారిపోతుంది? ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ధనుసు రాశి వారు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు సమయం మారబోతోంది. ఈ గురుగ్రహ ప్రభావం వల్ల ఏమి శుభవార్తలు అందబోతున్నాయి ఈ 2 రోజులలో? ఇప్పుడు ఆ విషయాలను చూసేద్దాం. నవంబర్ 16, 17 తేదీలు అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం. ఈ 2 రోజులు ధనుస్సు రాశి వారికి జీవితంలో కొత్త వెలుగులు రాబోయే సమయం. గురుగ్రహం మీ రాశిపై శుభదృష్టి చూపుతుంది. చంద్రుడు సానుకూల స్థానంలోకి చేరడంతో మీరు ఎదురు చూస్తున్న శుభవార్తలు రావడం ఖాయం. ఇది ఆ కాలం. మీ కష్టానికి ఫలితం దక్కే సమయం. మీ ప్రయత్నాలు ఫలించే సమయం. మీ ఆశలు కూడా నిజమయ్యే సమయం ఈ 2 రోజుల్లోనే రానుంది. ఇక వృత్తి, ఉద్యోగపరంగా ఈ 2 రోజుల్లో ఎలా ఉంది అంటే, ఇటీవల కాలంలో మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఈ 2 రోజులు మీకు ఉత్తమ మార్పు సూచనలను ఇస్తాయి. ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు వస్తున్నాయి. ఇక ఉన్న చోట సీనియర్లు మీ పనిని గుర్తించి మిమ్మల్ని అభినందిస్తారు. కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. మీరు వాటిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తే పేరు, గౌరవం, అభివృద్ధి లభిస్తాయి. వ్యాపారస్తులైతే నిలిచిపోయిన డీల్స్ మళ్ళీ సక్రమంగా జరుగుతాయి. ముఖ్యంగా 17వ తేదీన వ్యాపారానికి నూతన ఆర్థిక లాభం లేదా కొత్త కాంట్రాక్ట్ దక్కే సూచన కూడా ఉంటుంది. ఇక ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో అనుకోని ఆదాయం, పాత బాకీల వసూళ్లు లేదా దీర్ఘకాల పెట్టుబడుల ఫలితం కూడా రావచ్చు. ఎప్పటి నుంచో డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి రిలీఫ్ దొరికే సమయం ఈ 2 రోజుల్లోనే ఉంటుంది. అయితే ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇంటి అలంకరణ, గృహ పరిశుభ్రత, వాహనం మరమ్మత్తు వంటివి. ఇక ఆర్థిక వ్యవహారాల్లో అనవసర రిస్కులు వద్దు. మీకు వచ్చే అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఇక కుటుంబం, గృహ జీవితం ఎలా ఉంది అంటే, ఇంట్లో చాలా రోజులుగా ఉండే చిన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. మానసిక శాంతి, ఆనందం నిండిన వాతావరణం కూడా ఉంటుంది. పిల్లల వారి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యంగా 16వ తేదీ సాయంత్రం సమయంలో అనుకోని మంచి వార్త కూడా రావచ్చు. అది మీ మనసును సంతోషంతో నింపుతుంది. ఇంట్లో పెద్దవారిని చూసుకోవడం, వారితో సమయం గడపడం మీకు ఆధ్యాత్మిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఇక ఈ 2 రోజుల్లో ప్రేమ, దాంపత్య సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే, ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ రోజులు చాలా పాజిటివ్గా ఉంటుంది. సమాధానం రానట్టున్న విషయం పట్ల స్పష్టత కూడా వస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పునరుద్ధరించబడతాయి. ఒకరికొకరు చెప్పలేకపోయిన మాటలు ఈ రోజుల్లో సునాయాసంగా బయటికి వస్తాయి. అది మీ సంబంధాన్ని కూడా మరింత బలంగా చేస్తుంది. ఇక ధనుసు రాశి వారు సహజంగానే ధార్మికులే. ఈ రోజుల్లో మీరు దేవుడిపై నమ్మకం మరింత పెరుగుతుంది. గురువారం రోజున గురుగ్రహానికి పూజ లేదా విష్ణు దత్తాత్రేయ స్వామి ఆలయ దర్శనం ఎంతో శ్రేయస్కరం. పసుపు పూలతో పూజ చేసి ఓం గురవే నమః మంత్రాన్ని 16 సార్లు జపిస్తే మీ మనసులోని అనిశ్చితి దొరికి శుభ ఫలితాలు త్వరగా కలుగుతాయి. ఇక ఆరోగ్యపరంగా అయితే చిన్న అలసటలు, తలనొప్పిలు, ఒత్తిడి ఉండవచ్చు. కానీ ధ్యానం, ప్రార్థన, శుభ ఆలోచనలు మీ శక్తిని పెంచుతాయి. సూర్యోదయ సమయాన్నే పనులు ప్రారంభించడం కొత్త శక్తిని ఇస్తుంది. ఇక నవంబర్ 16, 17 మీ జీవితంలో ఒక కొత్త ఆశ యొక్క ఉదయం. గతంలో మీకు నష్టం చేసిన వారు ఇప్పుడు మీ సహాయం కోరే పరిస్థితి కూడా వస్తుంది. మీ పేరు, గౌరవం, అదృష్టం ఇవన్నీ పెరుగుతాయి. దేవుడు మీకు ఆశించిన ఫలితం కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ రోజుల్లో మనసును సంతోషంగా ఉంచండి. దేవుడిని నమ్మండి. ధైర్యంగా ముందుకు సాగండి.
ధనుస్సు రాశి వారు, మీ అదృష్టం ఇప్పుడు తిరగబోతోంది. నవంబర్ 16, 17 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతాయి. దేవుడు మీకు సుఖం, సిరి, శాంతి, సంపదలతో నిండిన రోజులు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ధనుస్సు రాశి ఫ్రెండ్స్తో కూడా పంచుకోండి ఈ వీడియోను. అలాగే ఎలా ఉంది ఈ వీడియో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.